హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మన ఛానల్లో అన్బాక్సింగ్ ప్లేలిస్ట్లో ఇంకొక ప్రోడక్ట్ చూపించబోతున్నాను. దాట్ ఈస్ DJI OSMO POCKET. సో ఇంతకుముందు కూడా మన ఛానల్లో మన వ్లాగింగ్కి సంబంధించినవి కానీ మోటో వ్లాగింగ్కి సంబంధించినవి ఆర్ఎల్స్ ట్రావెల్కి సంబంధించినవి అప్పుడప్పుడు ప్రోడక్ట్ అన్బాక్సింగ్స్ ఇవన్నీ చేసి చూస్తుంటాను. సో ఇప్పుడు కూడా మన ఛానల్లో సేమ్ ఇలాంటివి ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో మీకు మంచి మంచి ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ నేను అన్బాక్సింగ్ చేసి అసలు బాక్స్లో ఏమేమి వస్తున్నాయి అండ్ ఏ విధంగా యూజ్ చేయాలి ఇవన్నీ కూడా చూపిస్తాను. సో ఈరోజు మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ DJI OSMO POCKET 1 ఇది. సో థ్యాంక్స్ టు టోక్యో జపాన్ హైదరాబాద్ ఫర్ సెండింగ్ మీ దిస్ ప్రోడక్ట్ ఫర్ అన్బాక్సింగ్. ఈరోజు చూద్దాం మనం ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయి, ఈ కంటెంట్ ఏమేమి వస్తున్నాయి దీంతో, అండ్ బేసిక్గా ఫీచర్స్ ఏమున్నాయి, ఏ విధంగా యూజ్ చేయాలి, ఇదన్నీ కూడా నేను చూపిస్తాను. సో వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు ఎవరైనా కానీ మన వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ఇక ముందు చాలా వస్తుంటాయి. మోటో వ్లాగ్స్, రివ్యూస్, అన్బాక్సింగ్స్, డిఫరెంట్ ప్లేలిస్ట్లు కూడా చాలా ఉన్నాయి మన ఛానల్లో. ఇవన్నీ వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వద్దంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో మీరు చేయాల్సింది ఒకటే, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దట్స్ ఇట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దిస్ ఈస్ ద DJI OSMO POCKET 1. దీని తర్వాత 2 కూడా వచ్చింది. సో 2ది కూడా నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోలో చూపిస్తాను. సో ఈ 1లో ఏంటంటే మీకు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనేది ఫస్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు దీని అప్లికేషన్ ఉంది. దీని అప్లికేషన్ DJI మిమో అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దాం మనం. సో ఓపెన్ చేసినప్పుడు మనకి ఏమేమి వస్తున్నాయి ప్రోడక్ట్స్ అనేది ఒకసారి చూద్దాం. సో దిస్ ఈజ్ జస్ట్ ఏ కవర్. సో టోటల్గా మనం పుల్ అవుట్ చేద్దాం. సో ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చింది డివైస్. సో ఇది మనకి టోటల్ గింబల్ అనమాట. సో గింబల్ కెమెరా, దీనికి 2 కూడా ఇన్బిల్ట్ ఉంటుంది. సో ఒక్కసారి చూద్దాం ఇది కూడా. సో దిస్ ఈజ్ హౌ ద DJI గింబల్ ఈజ్. సో చూడడానికి అయితే చాలా చిన్నగా ఉంది. ఒకసారి నా చేతి చూడండి. నా చేతిలో మాత్రం ఓన్లీ చిన్న సైజ్, ఇంత సైజ్ మాత్రమే ఉంది. అండ్ ఈ స్టిక్ కూడా, ఇది కూడా బయట పెట్టేద్దాం. సో ఈ విధంగా అయితే చిన్నగా ఉంది. అండ్ ఇది కాకుండా ఇంకా బాక్స్లో ఏమేమి ఉన్నాయి అవి కూడా చూద్దాము. అండ్ ఇది కాకుండా ఇంకా బాక్స్లో చూస్తే మనకి యూజర్ మాన్యువల్స్ అనేది ఉన్నాయి దీనికి సంబంధించింది. ఇంకోటి మనకి ఆస్మోది ఉన్నాయి. ఇవన్నీ కూడా మొత్తం యూజర్ మాన్యువల్స్ అన్నీ కూడా ఒక డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉన్నాయి. అండ్ ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఈ బాక్స్లో చూసుకుంటే జస్ట్ ఒక సిలికా అది. అండ్ ఇదేమో మనకి స్ట్రాప్ వచ్చింది దీంతో పాటు. సో దిస్ ఈజ్ ద స్ట్రాప్. అండ్ ఇంకొక చిన్న బాక్స్ ఉంది దీంట్లో. సో ఈ బాక్స్లో ఏమేమి వస్తున్నాయో ఒకసారి చూద్దాం. సో దీంట్లో మనకి USB అనేది ఉంది. సో లెట్ మీ ఓపెన్ ఇట్. సో దీంట్లో ఒకటి USB వచ్చింది. ఈ USB కూడా మనకి Type-C USB ఉంది. అండ్ ఇది కాకుండా మనకి దీంట్లో చిన్న ఇవి ఉందన్నమాట, ఈ కనెక్టర్స్ ఉన్నాయి కదా. సో ఇది Type-C కనెక్టర్ ఒకటి వచ్చింది. అండ్ ఇది కాకుండా ఇంకోటి లైట్నింగ్ అడాప్టర్ కూడా ఒకటి ఉంది. అంటే యాపిల్ యూజర్స్ అయితే యాపిల్ కోసం లైట్నింగ్ అడాప్టర్, ఒకవేళ ఆండ్రాయిడ్ యూజర్స్ ఉంటే Type-C అడాప్టర్. సో ఇదేంటంటే మనకి ఈ గింబెల్లో ఇక్కడ పెట్టుకొని మన మొబైల్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇది ఆన్ చేద్దాం. సో దీంట్లో ఆల్రెడీ నేను మెమరీ కార్డ్ కూడా వేశాను. సో ఇక్కడ ఈ మెమరీ కార్డ్ కూడా మనకి 256 GB వరకు సపోర్ట్ చేస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ఇట్. సో ఆన్ చేయగానే DJI అని వచ్చింది. సో ఇప్పుడు చిన్న స్క్రీన్ అనేది కనిపిస్తుంది చూడండి. సో ఈ స్క్రీన్ కూడా టోటల్ టచ్ స్క్రీన్. దీంట్లో ఏమేమి వస్తున్నాయంటే ఇట్లా సైడ్కి స్క్రోల్ చేసినప్పుడు ఫోటో మోడ్, వీడియో మోడ్, స్లో మోషన్ మోడ్, టైమ్ ల్యాప్స్, పానోరామా అండ్ ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ వీడియో మోడ్లో లోపలికి వెళ్తే మనకి 1080p, 2.7K అండ్ 4K. సో ప్రతిదీ కూడా మనకి 60 ఫ్రేమ్స్లో రికార్డ్ చేసుకోవచ్చు. సో మీకు డిఫరెంట్ ఫ్రేమ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ దీనికి ట్రాకింగ్ కూడా ఉంది. అండ్ బేసిక్గా ఈ కెమెరా ఏంటంటే 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కావాల్సి ఇలా ఫ్లిప్ కూడా చేసుకోవచ్చు మన సైడ్. సో ఇప్పుడు మన సైడ్ అనేది ఫ్లిప్ చేసి చూడండి. ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ బటన్ ఏమో మనకి రీసెంటర్ బటన్ ఉంది. ఇది మనకి ఫాస్ట్ ఫాలో. అండ్ 3 మోడ్స్ ఉన్నాయి దీనికి. ఒకటేమో మనకి ఫాలో మోడ్ అంటే మనము ఎటు సైడ్ గింబల్ని మూవ్ చేస్తే అటు సైడ్ తిరుగుతుంది. ఇప్పుడు చూడండి నేను లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తున్నాను. సో లెఫ్ట్ సైడ్ టిల్ట్ అవుతుంది. సేమ్ రైట్ సైడ్ టిల్ట్ చేస్తుంటే రైట్ సైడ్ అనేది టిల్ట్ అవుతుంది. సో ఒకవేళ పైనకి కిందికి. సో చాలా సింపుల్. అండ్ ఇది కాకుండా ఇంకోటి టిల్ట్ లాక్డ్. చూడండి నేను లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తున్నా కదా, కెమెరా మాత్రం ఒకటే ప్లేస్లో ఉంది చూడండి. అండ్ ఇది కాకుండా ఇంకోటి FP మోడ్ ఉంటుంది. FP మోడ్ అంటే మనం జనరల్ నార్మల్ కెమెరా మధ్య ఎటైతే మూవ్ చేస్తే సేమ్ అటు సైడే ఫాస్ట్గా మూవ్ అవుతుంది. జస్ట్ లైక్ నార్మల్ కెమెరాలో ఉంటుంది ఆ విధంగా. అడిషనల్గా సెట్టింగ్ చూసుకుంటే పైనకి వెళ్ళి కింద స్క్రోల్ చేసినప్పుడు ఒకసారి ఇట్లా మనం డ్రాగ్ చేయగానే మనకి ఇక్కడ సెట్టింగ్స్ బటన్ వస్తుంది. సెట్టింగ్స్ కానీ ఇక్కడ సైడ్ మోడ్ చేస్తే మనకు ఈ స్క్రీన్ ఇందాక మనకి ఫుల్ స్క్రీన్ కనిపించింది కదా. సో ఇది క్లిక్ చేయగానే మన స్క్రీన్ అనేది హాఫ్ స్క్రీన్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఆటో ఫోకస్ సెంటర్. అండ్ ఇది ప్రో మోడ్. ఒకవేళ మీరు మాన్యువల్ కంట్రోల్ తీసుకోవాలనుకుంటే ప్రో మోడ్లో కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బ్రైట్నెస్. అండ్ ఇంకోటి ఇది వాటర్ కేస్లో పెట్టుకుంటే దానికోసం ఇది ఒక మోడ్. అండ్ ఇప్పుడు నేను మీకు దీన్ని మొబైల్కి ఏ విధంగా కనెక్ట్ చేసుకొని ఇంకా అడిషనల్గా ఫీచర్స్ ఏ విధంగా చూడాలో ఇప్పుడు ఒకసారి చూస్తాను. సో ఫస్ట్ ఏంటంటే ఇది తీసేయాలన్నమాట. ఈ పైన తీసేసి ఇందాక నేను చూపించిన Type-C ఉంది కదా అడాప్టర్. సో అడాప్టర్ దీనికి ఇక్కడ స్లైడ్ చేయాలన్నమాట. సో జస్ట్ ఇలా స్లైడ్ చేసినాక ఈ విధంగా కనబడుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం జనరల్గా డైరెక్ట్ ఇది ఉంది కదా,
మన మొబైల్ తీసుకొని ఒక టైప్ సి ఉంటుంది కదా, టైప్ సి దానికి మనం జనరల్గా ఇలా పెట్టేసేయాలన్నమాట దీన్ని. సో క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇప్పుడు మనకి దీనికి మనం ఒకసారి రిజిస్ట్రేషన్ అయిపోగానే ఆటోమేటిక్గా యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు టోటల్గా ఆటోమేటిక్గా ఇది మొత్తం ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కూడా మనం ఇప్పుడు మొబైల్ త్రూ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. కానీ కెమెరా మాత్రం ఇప్పుడు గింబల్తో ఉన్న కెమెరా ఉంది కదా, ఈ కెమెరా యూజ్ అవుతుంది. సో వీడియో, ఫోటో, పానోరమా, స్టోరీ మోడ్, స్లో మోషన్ అండ్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, ఒక మనం ట్రాకింగ్ చేయాలనుకోండి జస్ట్ ఇలా బాక్స్ డ్రా చేస్తే మనకి ఇక్కడ ఇందాక ఇప్పుడు గ్రీన్ బార్స్ కనబడుతున్నాయి కదా, సో ఈ విధంగా ట్రాకింగ్. ఒకవేళ మనం కెమెరా మూవ్ చేసిన పోతే గింబల్ మాత్రం అక్కడనే ఉంటుంది చూడండి. సో ఈ విధంగా మీకు ఈ గింబల్ అనేది ఇట్లా పనిచేస్తుంది. సో చాలా చిన్నగా ఉంది అండ్ ఫీచర్స్ కూడా చాలా అంటే కొన్ని లిమిటెడ్ ఫీచర్స్ ఉన్నాయి, మరీ ఎక్స్ట్రాడినరీ ఏం లేవు. ఏంటంటే చిన్నగా మనం పాకెట్లో ఆన్ ది గో యూజ్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో దీంట్లో కూడా సేమ్ మనకి ఫ్రేమ్ రేట్స్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. సో మీరు క్యాజువల్గా వీడియోస్ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈజీగా ఇదైతే మీరు క్యారీ చేసుకోవచ్చు. బేసికలీ ఈ గింబల్ కెమెరాస్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మెయిన్గా స్టెబిలైజేషన్ కోసమే. ఎందుకంటే చాలామంది ఈ మధ్య వ్లాగింగ్ చేస్తున్నారు, ట్రావెల్స్కి వెళ్ళినప్పుడు మంచి ఫుటేజ్ రికార్డ్ చేస్తున్నారు కదా. సో మీరు జనరల్గా వీడియో నార్మల్గా రికార్డ్ చేసినప్పుడు కొంచెం వీడియో అనేది అన్స్టేబుల్ ఉంటుంది, అంటే కొంచెం షేకీనెస్ వస్తుంటుంది. సో అది క్లియర్ ఉండడం కోసమే మనం జనరల్గా గింబల్స్ వాడతాం. సో గింబల్స్ అంటే ఇలాంటివి ఉంటాయి, ప్లస్ ఇది కాకుండా మీకు మొబైల్ గింబల్స్ ఉంటాయి. సో మొబైల్ గింబల్ ఏంటంటే ఆల్రెడీ గింబల్ చాలా సైజ్ పెద్దగా ఉంటుంది, ప్లస్ దానికి మొబైల్ పెట్టగానే అది కొంచెం వెయిట్ ఎక్కువ అయిపోతుంది. సో ఇదేంటంటే దీంతో పాటు ఇన్బిల్ట్ కెమెరా వస్తుంది, 2 మైక్రోఫోన్స్ వస్తున్నాయి అండ్ మీకు మెమరీ కార్డ్ స్లాట్ ఉంది. సో దీంట్లోనే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టోర్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు రికార్డ్ చేయాలనుకున్నప్పుడు వన్ టచ్ ఒకసారి రికార్డ్ కొట్టేసి రికార్డ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేయగానే రికార్డ్ ఆఫ్ అయిపోతుంది. అండ్ సో ఈజీ టు యూజ్. సో ఒకటి ఏంటంటే ఇది వాటర్ ప్రూఫ్ అయితే కాదు, సో ఏంటంటే కొంచెం మెకానికల్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇది మనకి ఈ విధంగా అయితే ఉంది. అండ్ ప్రజెంట్ దీని ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. లాంచ్ అయినప్పుడు చాలా హై ప్రైస్ ఉండేది, ప్రైస్ తగ్గింది. సో ఇప్పుడు నేను అవుట్డోర్స్లో మీకు ఏ విధంగా ఇది మనం రికార్డ్ చేస్తే ఎట్లా కనిపిస్తుంది అనేది మీకు అవుట్డోర్లో ఒకసారి చూస్తాను, దాని తర్వాత మీకు ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ చూస్తాను. సో లెట్స్ సీ హౌ ఇట్ లుక్స్ ఇన్ ద అవుట్ సైడ్. ఇందాక మీరు అన్బాక్సింగ్ వీడియో చూసారు కదా, సో ఇప్పుడు రియల్ టైంలో ఈ DJI పాకెట్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. సో జనరల్గా మనం బైక్ తీసుకొని రైడ్స్ కట్టి వెళ్తుంటాం కదా, సో మనం బైకింగ్లో ఎక్కువ ఉన్నాం కాబట్టి మనకి బైక్ వీడియో తీసుకోవడం కానీ, మనం చిన్న క్లిప్స్ తీసుకోవడం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఇలాంటివి చేసుకుంటాం కదా. సో వాటికి యాక్చువల్గా చాలా యూస్ఫుల్. దీనికి బేసిక్గా మనం మొబైల్ పెట్టని అవసరం లేదు, జస్ట్ దీనికే కెమెరా ఉంది కాబట్టి ఇది వెరీ సింపుల్. ఇప్పుడు చూడండి, జస్ట్ పాకెట్లో పెట్టుకున్నప్పుడు ఈ మాత్రం చాలా సింపుల్గా చిన్నగా ఉంది. జస్ట్ మీరు తీసుకోవాలనుకుంటారా జస్ట్ ఇలా ఓపెన్ చేయండి అండ్ ఒక చిన్న స్ట్రాప్ ఉంది, దీనికి కవర్ కూడా ఉంది. సో ఆన్ చేయగానే మీకు గింబల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది చూడండి. సో గింబల్ అనేది ఇప్పుడు యాక్టివేట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకోవాలంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నా బైక్ ఉంది కదా, సో నేను వీడియో తీసుకోవాలనుకున్నప్పుడు స్మూత్ మోషన్ కదా, దీనికి ఆల్రెడీ గింబలే కాబట్టి మీకు స్టెబిలైజేషన్ ఇది కూడా చాలా బాగుంటుంది. సో జనరల్గా జస్ట్ ఇలా మూవ్ చేసుకుంటూ మీకు ఇష్టం ఉన్న ఫ్రేమ్ అనేది మీరు రికార్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్స్ వెరీ సింపుల్. ఒకవేళ మీరు కూడా వీడియో రికార్డ్ చేసుకోవాలనుకోండి, సపోజ్ బైక్ది అయిపోయింది, ఇప్పుడు మనం వ్లాగ్ చేస్తున్నాము, మన వ్లాగ్స్ మనం రికార్డ్ చేసుకోవాలనుకున్నా కూడా జస్ట్ సింపుల్ ఇలా పట్టుకొని వీడియో అనేది మనం రికార్డ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ హౌ సింపుల్, చాలా కాంపాక్ట్ ఉంది. ఇలాంటి ప్రోడక్ట్ నేను ఎందుకు ఇదంతా చూస్తున్నానంటే ప్రజెంట్ ఇది చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. అంటే ఇది లాంచ్ అయిన టైంలో ఆల్మోస్ట్ 25,000 ఉండే. దీని తర్వాత ఇంకొక మోడల్ కూడా వచ్చింది, DJI OSMO 2 అని. సో అది మీకు ఏంటంటే ఆల్మోస్ట్ 40,000, నియర్ టు 40,000 ఉంది. ఇది ఇప్పుడు ప్రైస్ అనేది చాలా తగ్గింది. ఎందుకు అంటే దీని సెకండ్ వేరియంట్ వచ్చింది కాబట్టి ఇది ప్రైస్ తక్కువ ఉంది. ఇన్ కేస్ మీరు లైక్ డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవాలనుకున్నా కానీ ఇది చాలా సింపుల్ ఉంది. ఇన్బిల్ట్ మైక్ ఉంది, మీకు గింబల్ ఉంది, వాడుకోవచ్చు. సో ఇది ఎక్కడ కొనాలి అని అంటే హైదరాబాద్లో నేను షాప్ డీటెయిల్స్ ఇస్తాను, టోక్యో జపాన్. సో మీరు వెళ్ళి అక్కడ కొనుక్కోవచ్చు. సో దిస్ ఈస్ జస్ట్ ఫర్ ₹13,000కి వస్తుంది మనకి. అంటే బయట ఆన్లైన్ ప్రైజెస్ కంటే కూడా చాలా తక్కువ ప్రైజే ఉంది ఇది. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఇది కొనాలనుకుంటే మాత్రం యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ ద స్టోర్. సో షాప్ డీటెయిల్స్ ఇస్తాను, వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు కొనుక్కోవచ్చు. సో దిస్ ఈస్ జస్ట్ సింపుల్ రివ్యూ. ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో చూపిద్దామని మీకు ఈ వీడియో చేసి చూస్తాను. కమింగ్ డేస్లో కూడా ఇంకా వేరే ప్రోడక్ట్స్ మన వ్లాగింగ్కి సంబంధించినవి, అంటే మనం బైక్స్కి వ్లాగింగ్ చేస్తుంటాము, మోటో వ్లాగింగ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, సో ట్రావెల్ వ్లాగ్స్ ఇవన్నీ. సో వీటికి సంబంధించిన కూడా వ్లాగింగ్ ఏమైనా యాక్సెసరీస్ ఉంటే కూడా నేను ప్రోడక్ట్ రివ్యూస్ ప్రాక్టికల్గా యూజ్ చేసి అది ఏది ఉందో నేను మీకు ఏ విధంగా యూజ్ చేయాలనేది కమింగ్ వీడియోస్లో కూడా చెప్తూ ఉంటాను. సో మీరు చేయాల్సింది ఒకటే, జస్ట్ మన ఛానల్ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటారు కదా, జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్ చేస్తూ ఉండండి. దాట్స్ ఇట్. నా అప్డేట్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా Ravikiran కస్తూరి. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఇస్ Ravikiran సైనింగ్ ఆఫ్.